తాను ప్రేమించిన నీ కోసం ఆ సమస్త సౌభాగ్యంతో కూడిన స్వర్గమండలాన్ని వదిలి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. మానవుడిగానే కాదు, మానవులలోనే సేవక రూపాన్ని దాల్చాడు. సేవకుడిగా నీకు సేవ చేసి నీ తరపున మరణించాడు. నీ పాపాన్ని పరిహరించడం కోసం ఆయన బలి అయ్యాడు. తద్వారా నిన్ను దేవుని బిడ్డగా పాపము నుండి విడుదల చేసి స్వర్గమండలానికి నిన్ను అర్హుడిగా మార్చి ఈనాడు నిన్ను నిత్య జీవంతో నింపాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఏమని వర్ణించేది? నాకొద్దు మొర్రో అంటే నీ ఎంటపడే ప్రేమ ఇది. నాకొద్దు మొర్రో, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, ఈ లోకం కోరినట్టు బ్రతుకుతానని నువ్వంటే కాదు.